టెక్నాలజీలో అమెరికా ఒక అద్భుత విజయాన్ని సాధించింది అన్నది నిన్న స్పష్టమవుతుంది. ఇరాన్ దాడిలో హెలికాప్టర్ కూలి ప్రమాదంలో చిక్కుని అసహాయులుగా ఉన్న ఇద్దరు అమెరికా పైలట్లను కాపాడింది మానవరహిత డ్రోన్ బోట్ సీ బోట్. ఇది చరిత్ర సృష్టించింది. అమెరికా తొలిసారిగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అమెరికా ఊపిరి పీల్చుకుంది. ఈ డ్రోన్ బోట్ భారతీయ అమెరికన్ వైభవ్ ఆల్టేకర్ సహ వ్యవస్థాపకుడు టెక్సాస్కి చెందిన సంస్థ తయారు చేయడం విశేషం. అమెరికాకు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సోమవారం హార్ముజ్ జలసంధి సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఇరాన్ దాడి చేసింది. దీంతో అది ఒమన్ తీరం దగ్గర కూలిపోయింది. పైలట్ దాని నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే బహ్రెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా నౌకాదళ టాస్క్ ఫోర్స్ 59 రంగంలోకి దిగింది. టెక్సాస్లోని రక్షణ రంగ సంస్థ సొరోనిక్ టెక్నాలజీస్ తయారు చేసిన కోర్స్ ఎయిర్ అటానమస్ డ్రోన్ బోట్ రంగంలోకి దించింది. వాళ్ళిద్దరిని నీటిలో నుంచి బయటికి తీసుకొచ్చి మరో ప్రదేశానికి తరలించింది. సొరోనిక్ టెక్నాలజీస్ని టెక్సాస్లోని ఆస్టిన్లో 2022లో నలుగురు కలిసి స్థాపించారు. వ్యవస్థాపకుల్లో ఆల్టేకర్ ఒకరు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి వైభవ్ ఆల్టేకర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. సొరోనిక్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటానమస్ వ్యవస్థలు సముద్ర సాంకేతిక రంగంలో ఆల్టేకర్ నిపుణులు. సంప్రదాయ సైనిక మోహరింపులకు మద్దతుగా స్వతంత్ర మానవరహిత వ్యవస్థను వినియోగించడంలో పెంటగాన్ ఆలోచనలకి కోర్స్ ఎయిర్ డ్రోన్ బోట్ నిదర్శనంగా నిలుస్తుంది. సొరోనిక్ కోర్స్ ఎయిర్ 24 అడుగుల పొడవు ఉంటుంది. డీజిల్తో నడుస్తుంది. తక్కువ వ్యయం కావడంతో వేల డ్రోన్ బోట్లను పశ్చిమాసియా సముద్ర జలాల్లో అమెరికా మోహరించింది. ప్రస్తుతం ఈ డ్రోన్ బోట్లను నిఘాకు, మందు పాత్ర గుర్తింపుకి, శత్రువుల కదలికలను పసిగట్టేందుకు వినియోగిస్తున్నారు. కొన్నింటిని యుద్ధ రంగంలో కూడా వాడుతున్నారు.